ఎక్కడ రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకూడదు అని ఆదేశాలు జారీ చేశారు. అవసరమైతే పోలీసుల సహాయాన్ని అవసరమైన చోట తీసుకోవాలి అని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి రాణా అందిస్తారు. రాణా, ముఖ్యమంత్రి ఆదేశాల తర్వాత ధాన్యం కొనుగోళ్లు, మొక్కజొన్న కొనుగోళ్ల విషయంలో అధికారులు ఎటువంటి వేగవంతమైన చర్యలు తీసుకుంటూ ఉన్నారు? ఆల్రెడీ ముఖ్యమంత్రి గంటకు ముందు కూడా ఈ సమావేశం ముగిసిన తర్వాత మొత్తం అధికారులందరూ కూడా యాక్షన్లోకి దిగిపోయారు. ఆయా జిల్లాలకు సంబంధించినటువంటి కలెక్టర్లందరూ కూడా స్థానికంగా ఉన్నటువంటి అధికారులకందరూ కూడా ఆదేశాలు జారీ చేశారు. ఏ మండలంలో ఏ ఊర్లో ఎంతవరకు కూడా వరి కానీ అలాగే మొక్కజొన్నకు సంబంధించినటువంటి పంట ఎంతవరకు కూడా కొనుగోలుకి రెడీగా ఉంది, దాంతోపాటు వాటి ఉన్నటువంటి పరిస్థితి ఏ విధంగా ఉంది అన్న దానిపై కూడా పూర్తిగా నివేదిక ఇవ్వమనేసి కూడా అధికారులు చెప్పినట్టుగా మనకు సమాచారం అవుతుంది. సో రేపటి నుంచి కూడా ఈ యొక్క ధాన్య కొనుగోలు సంబంధించిన అంశంలో శరవేగంగా కూడా ముందుకు వెళ్లాలనేసి కూడా ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో ఇటు అధికారులు కూడా అప్రమత్తం అయినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ముఖ్యంగా ఈ ధాన్యం సేకరణ విషయంలో కానీ మొక్కజొన్న కొనుగోలు అంశంలో కానీ ఎటువంటి నిర్లక్ష్యం కానీ మిస్కమ్యూనికేషన్ కానీ అధికారులకు కానీ ఇటు నేతలకు కానీ ఇటు పోలీసులకు కానీ రైతుల మధ్య కూడా ఎటువంటి కోఆర్డినేషన్ మిస్సింగ్ కూడా ఉండకూడదు. చాలా పకడ్బందీగా కూడా ఇది చేయాల్సినటువంటి అవసరం ఉందనేసి కూడా ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కూడా వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు. తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ తర్వాత తుమ్మల నాగేశ్వరరావు కానీ వీళ్ళందరూ కూడా పాల్గొన్నటువంటి సందర్భంగా ఏర్పడుతుంది. మొత్తం అన్ని జిల్లాలకు సంబంధించిన కలెక్టర్లు కూడా ఇవాళ పాల్గొన్నారు. ఎందుకంటే చాలా త్వరితగతిన, ఎందుకంటే రైతులకు సంబంధించిన అంశం కాబట్టి ఇటు బీఆర్ఎస్ పార్టీ కానీ ఇటు బీజేపీ పార్టీ కానీ ప్రభుత్వం మీద ఎలాంటి విమర్శలు చేయడానికి వాళ్ళకి ఆస్కారం కూడా ఇవ్వకూడదు. దాంతోపాటు గతంలో కూడా మనం చూసాం, యూరియా కొరతని చాలా వరకు కూడా కేంద్రం సృష్టిస్తే ఆ కొరతని రాష్ట్రం సృష్టిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం మీద అనేక అపవాదులు వేసే విధంగా కూడా వాళ్ళు కామెంట్ చేస్తారు. కాబట్టి ఆ తరహా ఈసారి వరి విషయంలో కానీ మొక్కజొన్న కొనుగోలు విషయంలో ఎలాంటి తాత్సారం పనికిరాదంటూ కూడా అధికారులకి ఆయన చెప్పినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. దాంతోపాటు ఈ కొనినని బట్టి ఈ ధాన్యం ఏదైతే ఉందో లేకపోతే మొక్కజొన్న ఉందో లోడ్లు కూడా అంటే లారీలు కూడా సరైనటువంటి ఉన్నాయా లేదా అందుబాటులో ఉన్నాయా, ఒకవేళ అందుబాటులో లేకపోతే ఇతర జిల్లాల నుంచి కూడా తెప్పించుకోండి అని కూడా వారు చెప్పారు. దాంతోపాటు హమాలీలు కూడా కంపల్సరీ కూడా కూలీలు కూడా వీళ్ళు అందుబాటులో ఉండాలి కాబట్టి వాటిని కూడా ఏర్పాటు చేయాల్సిన అవసరం కూడా ఉంటుందని కూడా ఆయన చెప్పారు. సో ఇవాళ ముఖ్యమంత్రి చాలా సుదీర్ఘంగానే ఈ యొక్క కాన్ఫరెన్స్ నిర్వహించారు కాబట్టి ఆ యొక్క మొత్తం ఇవాళ మీటింగ్కి సంబంధించిన అంశంలో రిఫ్లెక్ట్ అనేది ఇవాళ ఇప్పుడు అధికారులు చాలా త్వరగా ఇప్పటికే జిల్లాలకు వెళ్తున్నారు కాబట్టి తగ్గట్టుగా చర్యలు అయితే తీసుకోబోతున్నారు. రైట్ రానా.